impacts effect of ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ అనేది కొంతమంది మీద పాజిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది, కొంతమంది మీద నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. ఎవరెవరి మీద పాజిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది, ఎవరెవరి మీద నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ లెండరు బారోవర్ మీద ఇన్ఫ్లేషన్ ఎలా ఎఫెక్ట్ చూపిస్తుందో చూద్దాం. ఇప్పుడు ఏ అయినా పర్సన్ దగ్గర ఒక 5 lakh రూపీ మనీ ఉంది. 5 lakh కాదు, 1 lakh అనుకుందాం. ఏ అనే పర్సన్ దగ్గర 1 lakh రూపీ మనీ ఉంది. ఈ 1 lakh రూపీతో ఇతను ఐఫోన్ కొందాం అనుకున్నాడు. ఓకే, బి అనే పర్సన్ వచ్చి ఈ 1 lakh రూపీ నాకు ఇవ్వు అప్పుగా అని తీసుకున్నాడు. ఒక 2% ఇంట్రెస్ట్ అయితే తీసుకున్నాడు అనుకుందాం. ఏ అనే పర్సన్ బికి అప్పిచ్చినప్పుడు ఇన్ఫ్లేషన్ ఎంత ఉంది? 4% ఉంది అనుకుందాం. ఆఫ్టర్ 1 year ఇన్ఫ్లేషను 8% అయ్యింది అనుకుందాం, అంటే డబుల్ అయ్యింది. ఓకే, అయ్యాక ఈ 1 lakh రూపీకి వచ్చే ఐఫోను 3 lakh అయ్యింది. దీని యొక్క వాల్యూ 3 lakh రూపీస్ అయ్యింది. బి అనే పర్సన్ ఏకి 1 lakh రూపీ తిరిగి ఇచ్చేసాడు. అప్పిచ్చినప్పుడు ఐఫోను 1 lakh రూపీ, అతని దగ్గర ఉన్న ఫోన్తో ఐఫోన్ కొనుక్కోవచ్చు. ఇప్పుడు సేమ్ ఐఫోన్ ఇతను కొనాలంటే, ఏ అయినా పర్సన్ కొనాలంటే 2 లక్షలు ఎక్స్ట్రాగా అతని జోబులోంచి ఖర్చు చేయాలి. అంటే ఇప్పుడు ఇతను బెనిఫిట్ అయినట్ట, లాస్ అయినట్ట? డెఫినెట్లీ లాస్ అయినట్టు. ఎందుకంటే ఇతని 1 lakh రూపీ వాల్యూ పడిపోయింది. ఇంతకుముందు 1 lakh రూపీతో ఒక ఐఫోన్ కొనగలుగుతాడు. కానీ ఇప్పుడు ఐఫోన్ కొనాలంటే అతను ఎక్స్ట్రాగా 2 lakh ఇంకా ఖర్చు చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇతను లాస్ అవుతాడు. ఎవరు? లెండర్. ఎవరైతే అప్పు ఇస్తాడో అతను లాస్ అవుతాడు. ఎవరైతే అప్పు తీసుకుంటాడో వాడు గెయిన్ అవుతాడు. ఎలా అంటే, ఇప్పుడు ఏ అనే పర్సను బికి 10,000 రూపాయలు అప్పుగా ఇచ్చాడు. సేమ్ కండిషన్, 4% ఇన్ఫ్లేషన్ ఉంది, తిరిగి ఇచ్చే టయానికి 8% ఇన్ఫ్లేషన్. ఈ బి అనే పర్సన్ శాలరీ 5,000 అనుకుందాం. ఇన్ఫ్లేషన్ పెరిగింది కాబట్టి దాన్ని బేస్ చేసుకుని డిఏ ఇతను పెంచింది అనుకుందాం. ఓకే, ఇతని శాలరీ 7,000 అయింది డిఏ వల్ల. అంటే ఇప్పుడు ఇతనికి 5,000 ఉన్నప్పుడు ఈ 10,000 తీర్చడం కష్టమా? ఇతని శాలరీ 7,000 ఉన్నప్పుడు ఈ 10,000 తీర్చడం కష్టమా? ఈ కండిషన్లో కష్టం. అంటే ఇన్ఫ్లేషన్ పెరగటం వల్ల ఎవరైతే అప్పు తీసుకున్నాడో, బారోవర్ ఎవరైతే అప్పు తీసుకున్నారో అతనికి బెనిఫిట్ అవుతాడు. ఎందుకు? అతని శాలరీ పెరుగుతుంది, ప్లస్ ఏదైతే రూపీ ఉందో రూపీ వాల్యూ బాగా పడిపోతుంది. ఇక రూపీ వాల్యూ పడిపోయిందంటే టూ మచ్ ఆఫ్ కరెన్సీ స్పెండ్ చేయడం జరుగుతుంది. అంటే ఫారెక్స్ రిజర్వ్ లేకపోతే ఇలా ఇదొక పాసిబిలిటీ. ఇలా బారోవర్ మీద, లెండర్ మీద ఎఫెక్ట్ చేయడం జరుగుతుంది. నేను అర్థమవుతుందని ఇంత సింపుల్, అంటే ఈ విధంగా ఎగ్జాంపుల్ నేను క్రియేట్ చేసుకున్నాను, నేను గుర్తుపెట్టుకోవడానికి. సెకండ్, ఫిక్స్డ్ ఇన్కమ్ మెంబర్స్, ఫిక్స్డ్ ఇన్కమ్ గ్రూప్స్. ఫిక్స్డ్ ఇన్కమ్ గ్రూప్స్, ఇప్పుడు ఏ అయినా పర్సన్ ఉన్నాడు,
ఇతనికి మంత్లీ శాలరీ 25,000 రూపీస్ అనుకుంటే, ఈ 25 రూపీస్లో అతని హౌస్ రెంట్, అతని స్కూల్ పిల్లల అతని కిడ్స్ ఫీజు, అతని రేషను, అతని ఈఎంఐలు మొత్తం ఇది పోగా అతని దగ్గర ఒక 1000 రూపాయలు మిగులుతుంది అనుకుందాం. ఓకే, ఇన్ఫ్లేషన్ 4% ఉంది. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ 5% అయ్యింది అనుకుందాం. ఇన్ఫ్లేషన్ 4% ఉన్నప్పుడు హౌస్ రెంట్ 2000 అనుకుంటే, ఇన్ఫ్లేషన్ పెరిగితే హౌస్ రెంట్ ఒక 2500 అయింది అనుకుందాం. ఈ స్కూల్ పిల్లల ఫీజు ఒక 10,000 అనుకుంటే, ఇన్ఫ్లేషన్ పెరగడం వల్ల 12,000 రూపాయలు పెరిగింది అనుకుందాం. అలాగే రేషన్కి ఒక 2,000 రూపీస్ ఖర్చు అవుతుంది ఎప్పుడు ఇన్ఫ్లేషన్ 4 ఉన్నప్పుడు. ఇప్పుడు 5 అయింది, అప్పుడు 3,000 అనుకుందాం. అలాగే ఈఎంఐలు, అతని సేవింగ్స్ పోను అతనే ఎక్స్ట్రాగా అప్పు చేయాల్సి వస్తుంది. కాబట్టి ఫిక్స్డ్ ఇన్కమ్ గ్రూప్స్ అనే వాళ్ళు చాలా ఎఫెక్ట్ అవుతారు ఇన్ఫ్లేషన్ వల్ల. ఇది సెకండ్, ఇక్కడ నెగిటివ్ ఇంపాక్ట్. నెక్స్ట్, బాండ్ హోల్డర్. బాండ్ హోల్డర్ అంటే ఏంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక కంపెనీ ఉంది, ఈ కంపెనీకి 1 కోటి రూపాయలు డబ్బులు అవసరం అవుతుంది. ఏదో ఒక అసెట్ని బాండ్ రూపంలో అమ్ముతుంది, ఒక 3 yearsకి అమ్ముతుంది. ఆ బాండ్ని ఒక పర్సన్ కొంటాడు, ఎంతకి 1 crore కొన్నాడు అనుకుందాం. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ 4% ఉంది, ఇన్ఫ్లేషన్ 6% అయ్యింది ఎప్పుడు 1 year తర్వాత. ఈ కంపెనీ అతను ఈ 1 crore ఇతనికి చెల్లించాడు. ఓకే, ఇప్పుడు ఇతను బెనిఫిట్ అయినట్ట లేదా అంటే, ఇది సేమ్ లైక్ డెప్టర్ లెండర్, సేమ్ డెప్టర్ లెండర్ ఇంతకుముందు మనం చూసాము కదా, సేమ్ కండిషన్. ఇక్కడ లెండర్ ఎవరు? కంపెనీ వాడు. డెప్టర్ ఎవరు? ఇతను. ఓకే, ఇక్కడ సేమ్ 1 year తర్వాత ఇన్ఫ్లేషన్ వల్ల ఏమైపోతుంది? ఈ మనీ వాల్యూ అనేది పడిపోతుంది, మనీ వాల్యూ తగ్గుతుంది. అంటే 1 కోటి రూపాయలతో కొనే వస్తువు ఇప్పుడు ఒక 1.5 crore అయ్యే ఛాన్సెస్ ఉంది. అంటే ఇక్కడ 1 yearకి ముందు 1 crore కొనే వస్తువు ఇప్పుడు అతను 1.5 crore కొనాల్సి వస్తుంది. అంటే ఇతను నష్టపోయినట్టు, ఇతను ఆదాయపడినట్టు. ఇంతకుముందు చెప్పాను ఎగ్జాంపుల్, సేమ్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా అప్లై చేసేయండి, సరిపోతుంది. నెక్స్ట్, ఎంప్లాయ్మెంట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎంప్లాయ్మెంట్. ఇన్ షార్ట్ రన్, ఇది ఇంపార్టెంట్. షార్ట్ రన్. ఇప్పుడు దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అంటే, ఒక నిమిషం, ఐ నీడ్ మోర్ స్పేస్. ఇప్పుడు ఇదొక కంపెనీ, ఇది ఎక్స్ అనే షూ అలాగే క్లాతింగ్ కంపెనీ అనుకుందాం, అలాగే మొబైల్స్ కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. ఇప్పుడు ఒక 100 members ఉన్నారు. వీళ్ళ ఇన్కమ్ ఒక 1 crore అయింది అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఇన్ఫ్లేషన్ పెరగటం వల్ల వీళ్ళ యొక్క ఇన్ఫ్లేషన్ పెరగడం వల్ల వీళ్ళకి ఇన్కమ్స్ కూడా పెరిగాయి అనుకుందాం. ఇన్కమ్స్ పెరిగినప్పుడు వీళ్ళు ఖర్చు కూడా పెంచుతారు, స్పెండింగ్ కూడా పెంచుతారు. సో ఇక్కడ 1 monthలో
లెట్స్ సే ఇవి 1000 అనుకుందాం, 1000 పేర్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఈ యొక్క 1000 పేర్స్ క్లాత్స్, 1000 మొబైల్స్ని 1 మంత్లో ఒక 30 మెంబర్స్ ప్రొడక్షన్ చేయగలుగుతారు. ఓకే, ఇప్పుడు వీళ్ళ స్పెండింగ్ పెరిగింది. సో వీళ్ళు ఒక్కొక్కరు పర్ మంత్ 1 పేర్ కొనేవాళ్ళు ఇప్పుడు 2 పేర్స్ కొన్నారు. అలాగే 1 పేర్ క్లాత్ కొనేవాళ్ళు 2 పేర్స్ కొనడం జరిగింది. అలాగే మొబైల్స్ కూడా కొంటున్నారు. ఇప్పుడు డిమాండ్ ఏమైంది? ఇక్కడ ఏదైతే ఈ కంపెనీ ప్రొడ్యూస్ చేస్తుందో వాటికి డిమాండ్ పెరిగింది. డిమాండ్ పెరిగినప్పుడు వీళ్ళు కొంటున్నారు కాబట్టి ఈ కంపెనీ కూడా ఏం చేస్తాడు, నేను ఇంకా ప్రొడక్షన్ పెంచాలనుకుంటాడు. ప్రొడక్షన్ పెంచాలి అంటే ఈ 30 మెంబర్స్తో కాదు కదా, ఇంకో 10 మెంబర్స్ హైర్ చేసుకుంటాడు. టోటల్ 40 మెంబర్స్. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ పెరిగిందా లేదా అంటే వీళ్ళు కొంటున్నారు కాబట్టి వీళ్ళకి ఏమనిపించింది, నాకు లాభాలు వస్తున్నాయి, నేను ఇంకా ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తే నాకు ఇంకా ఎక్కువ లాభాలు వస్తాయి అనేసి ఒక 10 మెంబర్స్ని ఎక్స్ట్రాగా హైర్ చేసుకున్నాడు. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ పెరిగిందా లేదా? రైట్. కానీ లాంగ్ టర్మ్ చూసినట్లయితే ఇది ఎంప్లాయ్మెంట్ ఏదైతే పెరిగిందో ఇది మళ్ళీ తగ్గిపోతుంది. అది ఎట్టంటే, ఇప్పుడు ఈ కంపెనీ అతను ఈ షూని తయారు చేయడానికి ఏదైతే రా మెటీరియల్ అవసరం అవుతుందో ఆ రా మెటీరియల్ కొనాలి. క్లాత్స్ కూడా రా మెటీరియల్ కొనాలి. మొబైల్కి కూడా రా మెటీరియల్ కొనాలి. ఓకే, ఇక్కడ ఇన్ఫ్లేషన్ వచ్చినప్పుడు రేట్లు పెరుగుతున్నాయి కదా, ప్రైజెస్ పెరుగుతున్నాయి. ఇప్పుడు ప్రైజెస్ పెరుగుతున్నాయి అంటే ఏదైతే రా మెటీరియల్ అవసరం అవుతుందో షూ తయారు చేయడానికి దాని ప్రైజ్ పెరుగుతుంది. ఏదైతే క్లాత్స్కి అవసరమైనటువంటి రా మెటీరియల్ ప్రైజెస్ పెరుగుతాయి. మొబైల్కి అవసరమైన వాయువు కూడా పెరుగుతాయి. ఇతనికి ప్రొడక్షన్ కాస్ట్ ఏమవుతుంది? ప్రొడక్షన్ కాస్ట్ పెరుగుతుంది. ఇంతకుముందు లెట్సే ఒక పేరు షూ తయారవడానికి వీడికి 1000 రూపీస్ ఖర్చు అయ్యేది అనుకుంటే, ఇన్ఫ్లేషన్ వల్ల రా మెటీరియల్ ప్రైస్ పెరగడం వల్ల వీడికి 1200 రూపీస్ ఖర్చు అవుతుంది అనుకుంటే, వీడు ఫైనల్ ఎంత పెడతాడు? ప్రైస్ 1400 పెడతాడు. ఓకే, ఇప్పుడు వీళ్ళు ఇనిషియల్గా కొంటారు. ఎందుకు? ఈ రా మెటీరియల్ ఎఫెక్ట్ లేదు కాబట్టి ఇదే రూపీస్ కొంటాడు. ఇప్పుడు 1400 పెరిగినప్పుడు వీళ్ళు కొంటారా? కొనరు. అలాగే క్లాతింగ్ కూడా రేట్లు పెరిగితే డిమాండ్ పడిపోతుంది. ఇక్కడ మొబైల్స్ కూడా డిమాండ్ పడిపోతుంది. వీటికి ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోతుంది. ఇన్ఫ్లేషన్ పెరగడం వల్ల సేల్ అంతకు లేదు. ఓకే, సేల్ అంతకు లేదు కాబట్టి ఎవడైతే 10 మెంబర్స్ని ఎంప్లాయ్మెంట్ కల్పించాడో వాళ్ళని తీసేయడం జరుగుతుంది. అంటే ఇనిషియల్గా ఇప్పుడు ఇదే కంపెనీ వాడి దగ్గర ఇనిషియల్గా ఒక 1000 పేర్ షూ ఉన్నాయి, అలాగే 1000 పేర్ క్లాత్స్ ఉన్నాయి, ఒక 1000 మొబైల్స్ ఉన్నాయి. ఇన్ఫ్లేషన్ వచ్చాక ఇవి బాగా సేల్ అయిపోయాయి. బాగా సేల్ అవుతున్నాయి కదని ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశాడు. కానీ రా మెటీరియల్ కాస్ట్ పెరగడం వల్ల మనకి ఏ ఇన్ఫ్లేషన్ వచ్చింది? అక్కడ కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ వచ్చింది. కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ రావడం వల్ల ప్రైజెస్ పెరిగాయి. ప్రైజెస్ పెరగడం వల్ల ఎవరైతే 100 మెంబర్స్ ఉన్నారో వీళ్ళు కొనడం మానేయడం వల్ల ఇతనికి సేల్ పడిపోయింది. ప్లస్ ప్రొడక్షన్ కాస్ట్ పెరిగింది. ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించుకోవాలంటే ప్రజెంట్ యూజ్ చేసిన కాన్సెప్ట్ లే ఆఫ్. మన సాఫ్ట్వేర్ కంపెనీలో చూస్తూ ఉంటాం, టీసీఎస్ కంపెనీ ఇంతమంది లే ఆఫ్ చేసింది అనేసి. అది ఎందుకంటే ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించుకోవడం కోసం కంపెనీస్ ముందు ఉన్నటువంటి ఈజియెస్ట్ వే ఏంటంటే ఎంప్లాయీస్ని తొలగించడం. ఓకే, ఇక్కడ ఫైనల్గా ఈ ఇన్ఫ్లేషన్ ఇంపాక్ట్ ఇన్ఫ్లేషను ఎంప్లాయ్మెంట్ మీద ఎటువంటి ఇంపాక్ట్ చూపిస్తుందంటే, షార్ట్ టర్మ్ చూసుకున్నట్లయితే పాజిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. లాంగ్ టర్మ్ అయితే నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది.
ఓకే. సో ఇంకా ఇంకా వేరే ఉన్నాయి, అవి నెక్స్ట్ వీడియోలో చేస్తాము.